వైరాగ్య ప్రకరణం 4వ కథ. వస్తుతత్వం. ఆకాశం యొక్క వాస్తవ స్వరూపం శూన్యమే కదా. ఈ నిజం తెలుసుకున్న తరువాత ఆకాశంలో నీలవర్ణము గల పదార్థమేదో ఉన్నది అనే భ్రమ ఎవరికి ఉంటుంది? ఈ కనబడే జగత్తు కూడా కల్పితమాత్రమని, స్వకీయమైన భ్రమ అని ఎరిగిన తరువాత ఇందు ప్రాప్తిస్తున్న సర్వ వికారాలు తొలగుతాయి. అయితే బ్రహ్మము యొక్క వాస్తవ స్వరూపం తెలుసుకున్నప్పుడు మాత్రమే ఈ జగత్తు యొక్క నిజస్వరూపం మనం తెలుసుకోగలం. అనేక సంభ్రమములు, దుఃఖ పరంపరలు, వికారములు అనుక్షణం జీవునికి కలుగజేస్తున్న ఈ జగదృశ్యము ఎక్కడి నుండి ప్రాప్తిస్తోంది? ఈ వ్యవహారములు, అనుభవములు, శరీరములు జీవునకు రుచించుచు అందజేస్తున్న వారెవరు? సునిశిత బుద్ధితో పరిశీలిస్తే ఈ దృశ్యము ఒకడు ఆయా విధములుగా మననము చేయుట చేతనే ప్రియముగా, అప్రియముగా, సుఖ దుఃఖ భరితంగా, సామాన్యముగా, అసామాన్యముగా ఇట్లు అనేక విధములైన భావనలతో అనుభవమగుచున్నది అని తెలియవచ్చుచున్నది. మననమే మనస్సు యొక్క, జీవుని యొక్క, జగత్తు యొక్క మూల కారణమై ఉన్నది. అనగా ఈ జగత్తు అనబడునది మనస్సునందే ఉదయించుచున్నది. ఎప్పుడైతే జగత్తు అనబడే అనుభవం మనస్సునందు ఉదయించకుండా విస్మరించబడుతుందో అట్టి విస్మరణముచే ఏర్పడగల శుద్ధ స్వరూపానుభవమే సర్వోత్కృష్టమగు ముక్తి అని జ్ఞానులు మనకు చెప్పుచున్నారు. అయితే అట్టి విస్మరణ స్థితి అనుభవమయ్యేది ఎట్లా? అనేక అనుభవములతో కూడిన ఈ దృశ్యము ఉన్నదా? ఉంటే బాలునికి ఒక రకంగా, వృద్ధునికి మరొక రకంగా ఎందుకు తోచుచున్నది? కాబట్టి ఈ కనబడు దృశ్యము కానీ, దీని సాక్షిత్వము కానీ ఏ కాలంలోనూ ఉండి ఉండనే లేదు అను అభేదరూపమైన బోధ లేక జ్ఞానము జీవుని యందు దృఢం కావాలి. అప్పుడు మాత్రమే దృశ్యము యొక్క విస్మరణ, స్వస్వరూపము యొక్క అనిర్వచనీయానుభవం ఒకేసారి జీవునికి కలుగుతాయి. భ్రాంతి వలన కల్పించబడిన ఈ జగత్తునకు ద్రష్ట యొక్క స్వభావమయ్యున్న భావము కంటే వేరైన అస్తిత్వమేదీ లేదు. అయితే అట్టి జగద్భావరాహిత్యముచే కలుగగల ఆత్మసాక్షాత్కారం శాస్త్ర విచారణా ప్రభావంచే అనాయాసంగా తప్పక లభిస్తుంది. అట్టి ఆధ్యాత్మ విషయమును ప్రతిపాదిస్తున్న ఉత్తమ శాస్త్రములు ఉన్నాయి. వాటిని మానవుడు చక్కగా పరిశీలించాలి. లేదా ఆత్మానుభూతి పొందిన మహనీయుల ముఖత వింటే ఇంకా మంచిది. దృశ్యము గాని, ద్రష్టత్వము గాని మిథ్యయే అనునట్టి తత్వజ్ఞానము యొక్క ప్రభావం చేత మనస్సు నుండి ఈ దృశ్యము తొలగిపోగా అప్పుడు శేషించు భేదరహిత స్థితియే సర్వుల యొక్క స్వస్వరూపమైనట్టి ఆత్మస్థితి. కాబట్టి ఈ దృశ్యము యొక్క విచారణము కొరకు ఆత్మజ్ఞానముకై ప్రయత్నించాలి. అట్లా కాకుండా ఆత్మజ్ఞానము విడిచి కేవల శాస్త్రవాసనలతో, లోకవాసనలతో కూడుకొని అనాత్మపూర్వకంగా ఎంత ప్రయాసపడితే మాత్రం ఏం లాభం చెప్పు? మొట్టమొదట ఉత్తమ నిష్కామ కర్మల చేత, ఉపాసనల చేత, శ్రవణ మననాదుల చేత, స్వవిచారణ చేత జీవుడు వాసనాక్షయం సాధించాలి. ఈ విధంగా చిత్తము నిర్మలత్వం పొందుగాక. సర్వవాసనలు సంపూర్ణంగా త్యజించుటయే ఉత్తమమైన మార్గం. ఆసక్తి కలిగి ఉండుటయే వాసనల రూపం కదా. ప్రపంచం పట్ల కల భ్రమలు తొలగితే అప్పుడు మరికొంత అభ్యాసముచే ఆసక్తిపూర్వకమగు ఇంద్రియములతోటి తాదాత్మ్యము సన్నగిల్లుతుంది. ఇక జన్మజన్మలుగా వెంటనంటి వస్తున్న వాసనలు తమంతట తామే తొలగుతాయి. భ్రాంతి వలననే ఈ జగత్తు నాకు ఇట్లు కనబడుతోంది, భ్రాంతికి వేరుగా జగత్తు లేదు అను స్వబోధ సహాయం చేత ఆత్మజ్ఞానమునకు పరాకాష్ఠ అయినట్టి నిర్వాణ స్థితి ఉత్పన్నమవుతోంది. వాసనారాహిత్యము, దృశ్య మననరాహిత్యము కలుగగా అప్పుడు లభించే క్షితే
అప్పుడు లభించే స్థితే మోక్షం. అనగా ఇకప్పుడు మోక్షప్రాప్తికి వేరే ప్రయత్నముల ఆవశ్యకత ఏదీ ఉండదు. అయితే వాసనల యొక్క సంపూర్ణ పరిత్యాగం అవిద్యాదోషము లేనట్టి శుద్ధ చిత్తులకు మాత్రమే సాధ్యం. ఎండ ఎక్కుతున్న కొద్దీ మంచు కరిగిపోతున్నట్లు ఆత్మజ్ఞానం ఉదయిస్తున్న కొద్దీ క్రమంగా దృశ్యతాదాత్మ్యం, అవిద్యాభావన, అనేకత్వానుభవం, వాసనల ప్రభావం సన్నగిల్లుతాయి. ఓ రాజా, పంచభూతములచే భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం తయారగుచున్న ఈ భౌతిక దేహం కూడా వాసనల చేతనే ధరింపబడుతున్నది. ఈ వాసనలు రెండు రకాలు. ఒకటి శుద్ధ వాసనలు, రెండు మలిన వాసనలు. ఇందు మలిన వాసనలు శరీర పరంపరా ప్రాప్తికి లేదా మరలా జన్మలు పొందటానికి కారణమవుతున్నాయి. మలిన వాసనల యొక్క ఆకారము గాని వాటికి మూల కారణం గాని అజ్ఞానమే అయ్యున్నది. అట్టి మలిన వాసనలే ఘనీభూతమై అహంకారము అనే రూపమును పొందుతున్నాయి. ఇక శుద్ధవాసనలో అహంకారమును, జన్మ పరంపరలను నశింపచేస్తున్నాయి. ఉడకబెట్టిన వేరుశనగ గింజ మరలా మొలుస్తుందా? కానీ రూపం మాత్రం కలిగే ఉంటుంది కదా. శుద్ధవాసనలు కూడా జ్ఞేయమగు ఆత్మను ఎరిగిన తరువాత తమ యందు పునర్జన్మ అనే అంకురం కలిగి ఉండదు. శరీరం ధరించుట అను బాహ్య వ్యవహార సరళి మాత్రమే కలిగి ఉంటాయి. అట్టి శుద్ధవాసనలు మాత్రమే కలిగి ఉన్న జీవుణ్ణి జీవన్ముక్తుడు అని పిలుస్తున్నాం. మహాత్ముడగు శ్రీరాముడు వశిష్ఠ మహర్షిచే బోధింపబడి సానపెట్టిన వజ్రంలాగా జీవన్ముక్తుడై ఈ భూమిపై సంచరించాడు. ఆ రాముడు ఎట్టి విచారణచే అట్టి పరమోత్కృష్ట స్థితిని పొందాడో ఆ విచారణ నీకు కూడా చెబుతాను. ఇది వినిన వారికి జరామరణ భయం తొలగుతుంది. వారు తమ స్వరూపం యొక్క వాస్తవ స్థితి గ్రహిస్తారు.